ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులు వినతులను స్వీకరించి నిమిత్తం ప్రజా దర్బార్ శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, హౌసింగ్, పింఛన్లు, రోడ్డు, కాలువలు, విద్యుత్ వంటి అనేక అంశాలపై వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వినతులు తీసుకుని వచ్చి ప్రజల నుండి వారి యొక్క సమస్యను ఓర్పుగా విని సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యక్షంగా చర్చించి సమస్యలకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజల్లో విశ్వాసం నింపుతూ అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా నిలుస్తున్నారు. ప్రతి బుధవారం మనం ఇక్కడ గ్రీవెన్స్ తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తుంటే చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి. అయితే ఆ గ్రీవెన్సెస్లో భాగంగా ఒకరిదైతే పూర్తిగా ఇల్లు కాలిపోయినప్పటికీ అన్నీ వాళ్ళ పేపర్స్ అన్నీ కాలిపోయినాయి. అయితే ఈ కాలిపోవడం వలన వాళ్ళకి ఏ పేపర్స్ లేదు, ఏ ఆదాయం లేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం. సో అటువంటి గ్రీవెన్స్ వచ్చింది. అది మనం వీలైనంత వరకు వాళ్ళ పేపర్స్తో సహా వీలైనంత వరకు మనం అది పరిష్కారం కోసం ట్రై చేద్దాం. అలాగే కొత్త పెన్షన్లు, అలాగే ఇల్లులు, కొన్ని ఏరియాస్ ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు జస్ట్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వచ్చి ఇల్లులు అనేది పక్కా ఇల్లులు అనేది అడుగుతున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబోయే హౌసింగ్లో కూడా మనం అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే కొంతమంది బీసీ లోన్ అడుగుతున్నారు. అలాగే పెన్షన్స్ చాలామంది ఇప్పుడు